ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఇంకో ఎగ్జాంపుల్తో వచ్చాను నేను మీ దగ్గరికి. ఏంటంటే ఇంకొక 2-3 ఇయర్స్లో ఆ పర్సన్ అనే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు కానీ వాళ్ళ దగ్గర ఒక 1 crore వాల్యూ ఉంది. ఆ వాల్యూని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది? మేడం ఇప్పుడు 1 crore ఆల్రెడీ క్రియేట్ చేశారంటున్నారు కదా, ఆ వాల్యూ ఎలా ఉందనేది చూసుకోవాలి. అంటే వాల్యూ అంటే ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఓకే. దాని తర్వాత వాళ్ళకి 2 నుంచి 3 సంవత్సరాలు సమయం ఉంది రిటైర్మెంట్కి, రైట్? సో ఆ డబ్బుల్ని మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది మీ క్వశ్చన్, రైట్? సో మేడం పెడితే ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఓకే. సో ఇప్పుడు మేడం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారండి. ఒకటి ఏంటంటే రిస్క్ తీసుకోవాలని ఇన్వెస్టర్, ఒకరు రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్, లేకపోతే దీని మధ్యన కన్జర్వేటివ్గా ఉంటారు కొంతమంది. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఒక మంత్లీ ఇన్కమ్ కావాలి. రిటైర్మెంట్ అంటే మంత్లీ ఇన్కమ్ కావాలి, రైట్? సో మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్నామో మనకు 2 things కావాలి. ఒకటి ఇన్కమ్, అందుకే కదా మన ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. రెండోది నేను చెప్పేది ఏంటంటే, ఆ డబ్బులు గ్రో కూడా అవుతుండాలి, గ్రోత్ కూడా ఉండాలి. 2 విషయాలు. ఈ 2 విషయాలు మైండ్లో పెట్టుకుని ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్క ఒకటి వెల్త్ క్రియేట్ అవ్వాలి, రిటర్న్స్ రావాలి. మనకి మంత్లీ ఇన్కమ్ ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రియారిటీ ఏంటంటే మనకి మంత్లీ ఇన్కమ్ రావాలి. అది కాకుండా మన డబ్బులు వెల్త్ క్రియేట్ అవుతుండాలి, అంటే గ్రో అవుతూ ఉండాలి, రైట్? ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు జనరల్గా మేడం కొంతమంది ఏంటంటే నేను చెప్పినట్టుగా రిస్క్ తీసుకోకుండా ఈ ఎఫ్డీలు లేకపోతే ఇల్లు కొని రెంటల్ అనేది ఇలాగ ఇన్వెస్ట్ చేస్తుంటారు. లాస్ట్ టైం నేను ఇంకోటి ఉంది మేడం, కమర్షియల్ స్పేస్, వర్చువల్ స్పేస్ అని ఉంటుంది. అలాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక మంత్లీ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే వడ్డీలకి ఇచ్చి చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎలాగ వర్కౌట్ అవుతుందో మనం మాట్లాడదాం. ఎఫ్డి అనుకోండి, నేను చెప్పినట్టుగా 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం 5 lakhs చేయగలుగుతారు. అంటే వేరే పెట్టుకోవాలి. ₹1,00,00,000 అంటే ఎక్కడ పెడతారు? సో ఇంకో సెకండ్ ఆప్షన్ ఇల్లు కొనుక్కుని రెంటెడ్ అపార్ట్మెంట్స్ అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, మన ఇల్లు మన కోసం కొనట్లే, మనకి ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలని చెప్పి కొంటున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్సన్ వయసు 60 years ప్లస్. మనం ఈ రెంట్కి ఇస్తే ఈ మెయింటెనెన్స్, ఈ చాలా తలనొప్పులు, మెయింటెనెన్స్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్క ఏరియాలో అది ఎప్రిషియేట్ అవుతుంది, మంచిగా ఎప్రిషియేట్ అవ్వదు. ప్లస్ ప్రతిసారి టెనెంట్స్ మారడాలు, అడ్వాన్స్లు చాలా ఫుల్ ఉంటేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మధ్య మళ్ళీ గ్యాప్ వస్తే మనకి రాదు. మూడోది నేను కమర్షియల్ వర్చువల్ స్పేస్ అని చెప్పాను. అది కూడా ఏంటంటే ఒక లంసమ్గా అమౌంట్ ఇస్తే ఎవరైనా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారనుకోండి, వాళ్ళు బిజినెస్ రెంట్కి ఇచ్చి బిజినెస్ రన్ చేస్తుంటారు. కాకపోతే మనకేంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఒక 15%, 12%, 10% ఎంతో ఫిక్స్ చేసి అది ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే కమర్షియల్ స్పేస్ లాగా ఉంటుంది, మనకి మనది అని చెప్పుకోవడానికి ఉండదు, రైట్? సో దీంట్లో రిస్క్ ఉంటుంది, అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి కానీ బట్ ఛాన్సెస్ ఆఫ్ ఒకవేళ వాళ్ళది వర్కౌట్ అయిపోతే మనకి ఇవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఆ రిస్క్ అనేది ఉంటుంది, అదే అర్థం చేసుకోవాలి మేడం. ఇలాంటి 50 years ఎవరైతే 1 crore అందరికి ఉందో, 60 years 1 crore ఉందో వాళ్ళ 50 half into 50 lakhs half into ఈక్విటీస్, half into డెప్ట్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. లేదైతే తంబు రోల్ మళ్ళీ 100 - 60 వాళ్ళ ఏజ్, 40% ఈక్విటీలో, 60 ఇక్కడ కేటగిరీస్ అయితే ఉండాలి. ఇలా కాకుండా మేడం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ అనేది కూడా ఉన్నాయి. దాంట్లో కూడా పెట్టుకుంటే మంత్లీ ఇన్కమ్స్ వస్తుంటాయి. సో ఇది కాకుండా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వద్దాం. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు నేను ఏమన్నాను, కొంత హాఫ్ ఈక్విటీలో పెట్టుకోండి, హాఫ్ డెప్ట్ పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది, SWP, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ₹1,00,00,000 పెట్టుకుని మీకు కావాలంటే ఒక 50,000, 60,000 పెట్టుకున్నా సరే
ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ పర్సన్ అనుకోండి, ఆయన 20 ఇయర్స్ మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు, 50,000. ఆ 50,000 ప్రతి నెల తీసుకున్నా సరే ఆయన ₹1,00,00,000 మంచి వెల్త్ క్రియేట్ చేసి పెడుతుంది 20 ఇయర్స్ ఓకే. ఓకే. కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన ఇంపార్టెన్స్ ఏంటంటే రిస్క్ ఎంత తీసుకుంటారు, దాన్ని బట్టి మన ప్లాన్ సెలెక్షను ఏ కేటగిరీలో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎస్డబ్ల్యూపీలో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్? ఉంటాయి, ఎందుకంటే ఈక్విటీస్లో పెడతాం కదా మనకి, ఎందుకంటే 12 to 15% రిటర్న్స్ రావాలి అన్నప్పుడు ఈక్విటీస్లో పెట్టాలి. ఈక్విటీస్లో పెడితేనే మనం ₹1,00,00,000 పెట్టి ఒక 50,000 మనం ప్రతి మంత్ ఇన్కమ్ తీసుకోగలుగుతాం. అలాగే మీరు బ్యాంక్లో పెట్టారనుకోండి, మీకు 5.6% వస్తే మీకు ఎక్కడ సరిపోతుంది, అక్కడ మనకి రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 1 CR ఇన్వెస్ట్ చేసి మనకి రిటర్న్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు మనకి వచ్చే రిటర్న్స్ ఇట్ షుడ్ బి మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ బీటింగ్ రిటర్న్స్. ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తున్న రిటర్న్స్ మనకి రావాలి. సో మీరు అన్నట్లుగా ఒక 40% డెప్ట్లో పెట్టేసుకుని ఇంకొక 40% ఈక్విటీలో పెట్టుకోండి, 60% డెప్ట్లో. ఓకే. ఆ 40% మనం ఎస్డబ్ల్యూపీలో పెట్టుకుంటే బెటర్ అంటారు. ఓకే, పెట్టుకోవచ్చు. లేదు ఆయనకి ఇంకేం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకునేటప్పుడు ఆయన రిస్క్ తీసుకోగలిస్తే 50-50 పెట్టుకోండి, లేకపోతే సేఫ్ సైడ్ డిపెండింగ్ ఆన్ ద రిస్క్ అపటైట్ అండి. ఇప్పుడు నేను చెప్పగలుస్తాను, ఇప్పుడు 60%కి నేను 40% దీంట్లో ఈక్విటీలో పెట్టండి, 60% డెప్లో పెట్టుకోండి అంటాను. కానీ లేదండి నాది 60% ఈక్విటీలో పెట్టండి, 40% డెప్లో పెట్టండి చాలా అంటారు. అంటే వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ కావాలి. సో అలాంటప్పుడు స్ట్రాటజీస్ వాడుకోవచ్చు. మంచి థింకింగ్ వేరే ఉంటుంది, రిస్క్ అప్టైట్ వేరే ఉంటుంది. ఆ విధంగా మనం ఈ ఎస్డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ప్రతి నెల క్రమబద్ధంగా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. దాంతోపాటు వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆ 15 ఇయర్స్ 20 ఇయర్స్ తీసుకుంటుంటారు కదా, ఆ ఫిక్స్డ్ ఇన్కమ్తో పాటు వెల్త్ క్రియేట్ అవుతుంది, విచ్ కెన్ అలాంటి ఇన్కమ్ ఏదైతే వెల్త్ క్రియేట్ అవుతుందో మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వచ్చు, అంటే మీ పిల్లలకి ఇవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు ఆలోచించేది వాళ్ళ కోసమే కదా మేడం. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు తాత ముత్తాతల ఆస్తులు ఉంటాయి, వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు కదా, వాళ్ళ పిల్లలు అలాంటి జనరేషన్కి వెళ్తున్నాయి. ఇది మీరు ఈ లిక్విడేట్ అమౌంట్ ఈజీగా ఇస్తున్నారు, అంటే మీకు ఎప్పుడైనా కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు మీరు. అదే పొలాలు ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారనుకోండి, మీరు అమ్ముకోవాలి, కొన్ని పోతాయి కొన్ని పోవు, మనకు కావాల్సినప్పుడు అందం. సో ఇలాంటి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా మేడం మనం రెగ్యులర్గా ఒక అట్లీస్ట్ 1 year once 2 years రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మార్కెట్ బాగా వాలటైల్ ఉండడం, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్ చేసుకుంటూ ఉంటే మనం ఒక మంచి ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు వెల్త్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.